తిరుమలలో శారదాపీఠం భవన నిర్మాణం టీటీడీ నిబంధనలను అతిక్రమించి విరుద్ధంగా చేపడుతున్నారా అన్నదానిపై పరిశీలనకు హైకోర్టు ఆదేశాలతో అడ్వకేట్ కమిషన్ ని ఆదేశించడం శుభపరిణామమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుమలలో ఉన్న మఠాలు ఎన్ని, వాటికి టీటీడీ కేటాయించిన స్థలం ఎంత, టీటీడీ నిబంధనలు పాటించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారా అని పర్యవేక్షించాల్సిన విజిలెన్స్, రెవెన్యూ, టీటీడీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కార్పొరేట్ తరహాలో కొన్ని మఠాలు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. తిరుమలలోని కొన్ని మఠాలలో శ్రీవారి భక్తులు వివాహాలు చేయాలన్నా ఖచ్చితంగా మఠం అధికారులు చెప్పిన ప్యాకేజీకి అంగీకరిస్తేనే అనుమతించడం వాస్తవం కాదా టీటీడీ అధికారులు చెప్పాలన్నారు. తిరుమల మాస్టర్ ప్లాన్ లో భాగంగా తరతరాలుగా అనుభవిస్తున్న తమ ఇండ్లను టీటీడీకి ఇచ్చిన తిరుమల స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్, ఇతర పరిసర ప్రాంతాలలో తమకు టీటీడీ కేటాయించిన ఇంటికి కనీస మరమ్మతులు చేసుకోవాలన్నా కట్ట సిమెంటు, ఇసుక కూడా అనుమతించని టీటీడీ విజిలెన్స్ అధికారులకు శారదాపీఠం అక్రమ నిర్మాణాలు కనపడలేదా అని ప్రశ్నించారు నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీ అధికారులు తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్డు, కాటేజీ నిర్మాణాల పేరుతో మహావృక్షాలను, పురాతన కట్టడాలను తొలగించి తిరుమలను కాంక్రీట్ జంగిల్గా మార్చడం బాధాకరమని అన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి స్పందించి తిరుమలలోని మఠాలను ప్రత్యక్షంగా పరిశీలించి భక్తులకు మెరుగైన సేవలు అందించేలా టీటీడీ నిబంధనలను భవన నిర్మాణాలలో తూచా తప్పకుండా పాటించేలా ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, టీటీడీ రెవెన్యూ విభాగంలోని కొంతమంది అవినీతి అధికారుల అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని శ్రీవారి భక్తుడిగా నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల కొండపైన ఎన్ని మఠాలు ఉన్నాయి, ఆ మఠాలకి అనుమతులు ఏ క్రమ పద్ధతిలో ఇచ్చారు, ఆ మఠాల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి, దానికి అనుగుణంగా మఠాలన్నీ కూడా అవి పాటిస్తున్నాయా లేదా అని పర్యవేక్షించే నాదుడే లేదండి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ. ఈరోజు మఠాలు ఒక మంచి ఆలోచనతో తిరుమల కొండ మీద మఠాలు నిర్మించారు. అక్కడ ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భక్తులు ఎవరన్నా కూడా అక్కడికి మఠానికి వెళ్తే అక్కడ నిత్యం అన్నప్రసాదాలు కొన్ని చోట్ల పెడుతున్నారు. అదేవిధంగా భక్తి కార్యక్రమాలతో పాటు నామినల్ ధరకి అక్కడ అద్దెకి ఇవ్వాలండి. కానీ అక్కడ కొండపైన జరుగుతున్నటువంటి మఠాలలో పెళ్లిళ్ళను చూసినామంటే లక్షలాది రూపాయలు ఒక్కొక్క పెళ్లికి వసూలు చేస్తారు. అన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళే అక్కడ పెళ్లి చేసుకోవాలంటే మఠంలో ఈ ప్యాకేజీ ప్రకారం మీరు ఇన్ని లక్షలు ఇస్తేనే మేము ఇక్కడ అనుమతిస్తామని చెప్పి ఓపెన్గా భక్తుల్ని మోసం చేస్తామంటే పట్టించుకునే నాదుడు ఏమయ్యాడండి. నేను ధర్మకర్తల మండలిని విజ్ఞప్తి చేస్తున్నా, తిరుమల కొండ మీద ఉన్నటువంటి మఠాలకి టీటీడీ నిబంధనల ప్రకారం అనుమతులు ఎలా ఇచ్చారు, ఎంత స్థలం ఇచ్చారు, ఎన్ని ఫ్లోర్లు వాళ్ళు ఎన్ని అంతస్తులు కట్టుకునేదానికి అనుమతులు ఇచ్చారు, దాన్ని అతిక్రమించినటువంటి మఠాల మీద ఇప్పటి వరకు టీటీడీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పని